సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ మనం మార్కెట్ క్లోజింగ్ ఎలా అయిందో చూద్దాం. ఇవాళ మార్చి 24. సో ఇవాళ మార్కెట్స్ వచ్చి నిఫ్టీ దాదాపు 469 పాయింట్లు పెరిగి 22,970 దగ్గర క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ 74,068 దగ్గర క్లోజ్ అయింది, 1300 పాయింట్లు పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 52,605 దగ్గర క్లోజ్ అయ్యి దాదాపు 1100 పాయింట్లు పెరిగింది. సో ఇవాళ మార్కెట్స్లో అంతా కూడా మంచి బుల్ వాతావరణం, మంచి జోష్ కనపడింది. అయితే దీనికి ప్రధానమైన రీజన్ ఏంటి అని చూస్తే, ఈ ట్రంప్ గారు ఈ యుద్ధం ఒక 5 రోజుల పాటు ఆపుదాము అనేది ఒకటి పెట్టుకున్నారు. దానివల్ల ఏమైందంటే ఈ యుద్ధం అనేది కొంచెం గ్యాప్ వచ్చింది. సో ఇప్పుడు ఈ గ్యాప్లో చర్చలు జరుగుతున్నాయి. సో హార్ముజ్ జలసంధిని రిలీజ్ చేస్తారని ఎప్పుడైతే రావడంతో ఈ క్రూడ్ ఆయిల్ వచ్చి దాదాపు 10% డౌన్ అయిపోయి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్ తీసుకుంటే దాదాపు ఇది $97 బ్రెంట్ వచ్చింది. అలాగే క్రూడ్ ఆయిల్ మామూలుగా $90 దగ్గరకు వచ్చింది. నిన్న మొన్నటి దాకా ఇది $110 దాకా వెళ్ళింది. సో హార్ముజ్ జలసంధిని రిలీజ్ చేద్దాము అని కూడా న్యూస్ ఇవ్వడంతో కొంత ఉద్రిక్తతలు తగ్గాయి. అయితే మరి 5 రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. సో అలాగే చూసుకుంటే ఇప్పుడు మేజర్గా ఇవాళ టాప్ గెయినర్స్ చూసుకుంటే ఏదైతే ఎల్ఎన్టీ మేజర్గా గెయినర్ అయింది. దాదాపు ఎల్ఎన్టీ వచ్చి 5,600 నుంచి ఇప్పుడు ఫాల్ అయ్యి 3,500 దాకా వచ్చింది. అలాంటిది ఇవాళ 5% పెరిగింది. అలాగే బజాజ్ ఫైనాన్స్ కూడా 850 దాకా వచ్చే 5% పెరిగింది. అలాగే ఎటర్నల్ 4% పెరిగింది. ఏషియన్ పెయింట్స్ 4%. సో క్రూడ్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా 4 to 5% పెరిగాయి. అలాగే సిమెంట్ రిలేటెడ్ స్టాక్స్ అయితే ఇంకా బాగా పెరిగాయి. ఆల్ట్రా సిమెంట్ 3%, అపోలో హాస్పిటల్ వచ్చి 3%, శ్రీరామ్ ఫైనాన్స్ 3%, కోటక్ బ్యాంక్ 3%, మినిమం అన్ని కంపెనీలు చూసుకుంటే M&M 3%, జియో ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్ 3%, టెక్ మహీంద్రా 3%, అలాగే జేఎస్డబ్ల్యూ స్టీల్ 3%, బజాజ్ ఆటో 2%, యాక్సిస్ బ్యాంక్ 2%, టాటా స్టీల్ 2% పెరిగింది. అలాగే బాగా డౌన్ అయింది ఓన్లీ కోల్ ఇండియా 3% అరౌండ్ కోల్ ఇండియా తగ్గింది. అలాగే మిగతా అన్నీ కూడా దాదాపు నిఫ్టీ 50 స్టాక్స్లో అన్నీ కూడా 1% అలా పెరిగాయి. సో దీనికి అంతటికీ రీజన్ మనం తీసుకుంటే ఈ నిఫ్టీ పెరగటం అనేది జరిగింది. సో ఈ యొక్క ట్రంప్ గారు ఈ మార్కెట్ కొంత రిలీఫ్ ర్యాలీ ఇవ్వటం జరగటం వల్ల ఈ మార్కెట్లు అన్నీ కూడా పెరుగుతున్నాయి. గోల్డ్, సిల్వర్ ఎలా ఉన్నాయి అది కూడా చూసుకుంటే గోల్డ్ వచ్చి ప్రజెంట్ 1,40,000 దగ్గర ఉంది. ఇది ఇంటర్నేషనల్గా $4,500 దాకా ఉంది. సో అది కూడా ఇప్పుడు మొన్న చూసుకుంటే $4,300 దాకా వచ్చి మన ఇండియన్ రేట్ ప్రకారం చూసుకుంటే దాదాపు 1,36,000 దాకా వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు 1,40,000 అలా పెరిగింది. సో గోల్డ్, సిల్వర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఈ మార్కెట్ ఫాలో అవుతున్నాయి కాబట్టి ఇవి కూడా వెనక్కి వస్తున్నాయి. సో మార్కెట్ అప్డేషన్ తీసుకుంటే గోల్డ్ బాగా తగ్గింది. దాదాపు 1,80,000 నుంచి ఒకప్పుడు ఇప్పుడు 1,39,000కి వచ్చింది. అలాగే సిల్వర్ తీసుకుంటే దాదాపు 4 lakhs ఉంది. మొన్న కూడా 2,90,000 ఆ రేంజ్ ఉన్నది. ఇప్పుడు 2,20,000. నిన్న వచ్చి 2,01,000 దాకా కూడా వచ్చింది. ఇప్పుడు 30,000 పెరిగింది. సో ఇదేంటంటే ఈ 2-3 రోజులు మార్కెట్స్లో యుద్ధం లేదు కాబట్టి కొంత రిలీఫ్ ర్యాలీ లాగా వచ్చింది. సో మెయిన్ ఏంటంటే మార్కెట్స్ అయితే మ్యాక్సిమం కరెక్షన్ అయితే అయిపోయాయి. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే మ్యాక్సిమం కరెక్షన్ వచ్చింది. నిఫ్టీ అంతకుముందు 26,000 ఉండేది, ఇప్పుడు 22,900, అంటే దాదాపు 3,000 పాయింట్స్ డౌన్ అయింది. అంటే నిన్నటి క్లోజింగ్ చూసుకుంటే 3,500 పాయింట్స్ డౌన్ అయింది. అలాగే ఎగ్జాక్ట్గా బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 62,000 మొన్న హై ఉంది, ఇప్పుడు 52,000కి వచ్చింది. అంటే దాదాపు ఇది 10,000 పాయింట్స్ కరెక్షన్ అయింది. సో ఇదేంటంటే 2025 లో లెవెల్స్ వచ్చినట్టు మనకి మార్కెట్ వర్గాలు చెప్తున్నారు. సో అన్ని కంపెనీ స్టాక్స్ కూడా బాగా తగ్గాయి. కాబట్టి ఇదేంటంటే ఒక రకంగా చూడాలి అంటే ఒక బయింగ్ ఆపర్చునిటీ లాగా
చూసుకోవచ్చు. ఇది మళ్ళీ ట్రెండ్ బాగా టాప్ కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు బయింగ్‌లో చేసుకోవచ్చు అనేది అనిపిస్తుంది. అంటే సెలెక్టివ్‌గా ఇన్వెస్ట్‌మెంట్‌గా ఆర్జిన్ చూసుకుంటే వాళ్ళకి ఇదొక మంచి కంపెనీస్, మంచి ఇన్వెస్ట్‌మెంట్ లాగా చూసుకోవచ్చు. సో, ఇది మార్కెట్‌ని చూసుకుంటే నెక్స్ట్ మేజర్‌గా చూసుకుంటే ఈ సిల్వర్ రిలేటెడ్ కంపెనీస్ ఒకప్పుడు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నవి. అవి కూడా బాగా తగ్గాయి. వాటిల్లో మనం చూసుకుంటే సిల్వర్ బీస్ చూసుకుంటే సిల్వర్ బీస్ వచ్చి ఇప్పుడు 212 దాకా ఉంది. అంతకుముందు ఇది 300, 320 దాకా కూడా వెళ్ళాయి. సో, ఇది 350 దాకా వెళ్ళిన సిల్వర్ బీస్ ఇప్పుడొచ్చి 200 దాకా వచ్చాయి. అలాగే గోల్డ్ బీస్ కూడా చూసుకుంటే అంతకుముందు గోల్డ్ బీస్ 150 అలా ఉండేది. ఇప్పుడు 110, 115 వరకు వచ్చింది. అలాగే సిల్వర్ రిలేటెడ్ కంపెనీస్ చూసుకుంటే హింద్ కాపర్, మేజర్‌గా హింద్ కాపర్ వచ్చి అంతకుముందు హై 750 ఆ రేంజ్‌లో ఉన్న హింద్ కాపర్ ఇప్పుడు 450 ఆ రేంజ్‌కి వచ్చేసింది. అంటే లో లెవెల్స్ ఆల్మోస్ట్ టచ్ అవుతున్నాయి. అలాగే హిందుస్థాన్ జింక్ మాత్రం అంతకుముందు హిందుస్థాన్ జింక్ 720 ఆ రేంజ్‌లోకి వెళ్ళింది. ఇప్పుడు ఇది 490 ఆ రేంజ్‌కి వచ్చింది. ఆ తర్వాత నేషనల్ అల్యూమినియం నాల్కో కూడా అంతకుముందు 400 దాకా వెళ్ళిన నాల్కో ఇప్పుడు 350 ఆ రేంజ్‌కి వచ్చింది. అలాగే హిండాల్కో తీసుకుంటే అది 1000 దాకా వెళ్ళిన అప్ ట్రెండ్‌కి వెళ్ళింది. ఇప్పుడు హిండాల్కో తీసుకుంటే 840 అలా వచ్చింది. సో, ఈ 4 కూడా ఇంతకుముందు మెటల్స్ బాగా పెర్ఫార్మ్ చేసిన మెటల్స్ ఇప్పుడు మెటల్ కంపెనీస్ ఇప్పుడు ఇవి నార్మల్‌గా కరెక్షన్‌తో పాటు రేట్లొచ్చాయి. సో, ఇవి ఏదన్నా లోయర్ లెవెల్‌లో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ట్రై చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనకి మేజర్‌గా చూసుకుంటే సెక్టార్స్‌లో ఆటోమొబైల్స్ తగ్గుతున్నాయి. అలాగే ఫార్మా తగ్గింది. బ్యాంకింగ్ స్టాక్స్ తగ్గాయి. అలాగే ఐటీ కంపెనీస్ కూడా తగ్గి ఇక్కడ స్టేబుల్ అవుతున్నాయి ఐటీ కంపెనీస్. సో, ఇవి ఈ ట్రెండ్ ఇంకా డౌన్ అయినా ఇప్పుడు టీసీఎస్ కానీ వీక్లీ చార్ట్ పాజిటివ్ వచ్చాయి. టీసీఎస్ ఒకటి, హెచ్‌సీఎల్ టెక్ మహీంద్రా ఇవన్నీ వీక్లీ చార్ట్స్ అన్నీ కూడా పాజిటివ్ వచ్చాయి వీటికి. సో, ఈ స్టాక్స్ కొంచెం హోల్డ్ అవుతున్నాయి. ఈ ఇన్ఫోసిస్ కానీ, ఈ హెచ్‌సీఎల్ టెక్ ఇవన్నీ కూడా హోల్డ్ అవుతున్నాయి. కాబట్టి వీటిల్లో సెలెక్టివ్‌గా ఏదైనా బయింగ్ ఛాన్సెస్ కూడా కనపడుతున్నాయి. ఓవరాల్‌గా స్టాక్ మార్కెట్ చూసుకుంటే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ దాదాపు తగ్గింది. 3000 పాయింట్స్ డౌన్ అయింది. బట్ ఇదేంటంటే ఒక కరెక్షన్‌లా కాకుండా ఒక బయింగ్ ఆపర్చునిటీలా చూసుకోవచ్చు. పెరుగుతున్నప్పుడు కూడా బౌన్స్ బ్యాక్‌లు బాగా అవుతున్నాయి. అంటే ఫాలో అవుతున్న కొద్దీ మళ్ళీ ఇంకా రివర్సల్ కూడా అవుతుంది. కాబట్టి ఒక పానిక్ లాగా అవ్వాల్సిన అవసరం లేదు. ప్రెజెంట్ ట్రెండ్ తగ్గట్టుగా ఆహ్, స తక్కువ ట్రేడ్ చేసుకొని, హోల్డ్ చేసుకొని, ఇన్వెస్ట్‌మెంట్ మీద కాన్సంట్రేట్ చేస్తే ఈ యొక్క డ టఫ్ టైమ్ నుంచి బయటపడొచ్చని అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే.